పబ్లిక్ ఏం ఆలోచించాలి? ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే పైసలు ఇస్తేనే ఓటు. ఇప్పుడు అంటే ఒకటేందంటే ఎందుకు డబ్బులు ఇస్తేనే ఓటు అనే కాడికి వచ్చిందని అంటే ఎవడు మనకి కోసం ఏం చేయడు అనే దాంట్లో ప్రజలు ఉండిపోయారు. ఎవరికి వేసినా గంతే, ఇచ్చేదో తీసుకుంటే అయిపోతుంది కదా. అట్లా ఒకడు 500 ఇస్తాడు, ఒకడు 2000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. అట్లా వానికో ఓటు, వీనికో ఓటు, వీనికో ఓటు, ఇట్లా ఇప్పుడు నేను అది ఎక్కువ మేత చేస్తున్నా అంటే జర పానం పడితే కోదాం అనుకుంటాడు, తక్కువ మేత చేస్తాడు జర నిమ్మలంగా ఉండని అనుకుంటాడు. అంటే వాడు ఏంటంటే మనం 2000 ఇస్తే దేనికి ఆపదకు ఊరు మూసేందుకు 2000 ఇస్తాడు, లేకపోతే ఎడ తెచ్చిస్తాడు. ఇలా నేనున్నా ఎప్పటి సంపాదించిన నేను ఎలా మా ఊళ్ళేరికే ఇలా నా అవినీతి ఒకటి మునుగోట్లు ఇవ్వని చెప్పి దమ్ముంటే రమ్మను, నాది రిలీజ్ చేయమని. నేను ₹1 గ్రామ పంచాయతీ ఫ్రాడ్ జరిగితే 10 రూపాయలు కట్టి నేను మునుగోడు పెట్టిపోతాను రమ్మను. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి? పబ్లిక్ ఏం ఆలోచించాలి? పబ్లిక్ పైసలు ఇస్తుని పక్కా పెట్టాలి, పైసలు మంచోని అనుకోవాలి. పైసలు ఇస్తున్నంటే వాడు మోసకాడని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రామంలో ఉన్నాయన్నే ఎన్నుకోవాలన్నా కొంతమంది మంచోళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేస్తారు, ఆ ఊరోళ్ళే. ఇప్పుడు మా దగ్గర కూడా కొంతమంది హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళ ఉనికిని దాటుకుంటేందుకు, ఊరిని దోసుకుంటేందుకు వస్తున్నారు. నేను ఓటుకు 2000 ఇస్తా, 1500 ఇస్తా, లేకపోతే గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా అని వస్తున్నారు. హైదరాబాద్ అయినా మరి హైదరాబాద్లో ఉంటే ఆయన మునుగోట ఒక సపోజ్ చెప్తున్నా, మునుగోట్లో వచ్చి ఆయన మరి ఆపద సపోజ్ ఒకటి చేయాలి. అది ఇప్పుడు సర్పంచ్ చెప్తుండగా ఇంట్లో ఒక తల్లి ఊరికి పోతే ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒక 2 రోజులు ఊరికి పోతే ఊరి పరిస్థితి అంతేగా. ఇలా గ్రామ దేవతల విషయం కానీ, హాస్టల్ కానీ, స్కూళ్ళు కానీ పోటీ చేసి నేను గెలవంగానే ఈయనే ఇల్లు, నా ఇల్లు ఈయనే ఉంటానని చెప్పాలి. ఉంటేనే పోటీ. నేను ఏంగా చెప్తున్నా, నేను 5 సంవత్సరాల పేరు మీద మీడియా ద్వారా చెప్తున్నా, ఒక 5 రోజులే బయటి గ్రామాలలో నిద్ర చేసిన, మిగతా రోజులు మొత్తం నేను మునుగోడ్లే పడుకున్నాను. 24 గంటలు సేవలు అందించాను నేను. ఎనీ టైం అందుబాటులో, తల్లిదండ్రులు లెక్కనే అన్నట్టు. తల్లిదండ్రులు లెక్క నేను చెప్తాగా. నేను ఎవరైనా చనిపోయిందంటే వాడిని పోతాం, మందరిస్తాం. మా దగ్గర జంగాల కాలనీ ఉన్నది, వాడికి నేను పోగానే వాళ్ళ సమస్య జటిలంగా ఉండే పోయి పాపం బోరేపించిన. మా రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చాము కూడా ఫస్ట్ ఆడ రోడ్లు వేయించినాం. ఇలా మాకు సానబండ వాసా అని చెప్పాలంటే మా పక్కన సానబండ ఉంది, నేను ఇలాగ చెప్పినాగా అక్కడ నాకు ఓట్లే పల్లె. మరి ఆడ 100% డెవలప్మెంట్, 100%